సాహిత్య అకాడమీ స్ఫూర్తి సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో వేట కథలపై సాహిత్య సదస్సు నిర్వహించారు. యానం సర్వశిక్ష భవనంలో నిర్వహించిన ఒకరోజు సదస్సులో ముఖ్య అతిథిగా యానం పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి ప్రసంగించిన కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్ మృణాలిని, సభ్యుడు చింతకింద శ్రీనివాసరావు, దాట్ల దేవదానం రాజు, అల్లం శేషగిరిరావు, జేపీ వైద్యర్, కేఎన్ పతాంజలి, పూసపాటి కృష్ణంరాజు వేట కథలపై ప్రసంగించారు. అనంతరం జరిగిన సమావేశంలో వాసిరెడ్డి నవీన్, అవధానులు మణిబాబు, అద్దేపల్లి ప్రభు, మండలపర్తి కిషోర్ వేట కథల సదస్సుపై ప్రసంగించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు యానాంకు చెందిన ప్రముఖ కవులు, రచయితలు పాల్గొన్నారు. ఒక మదింపు చేసి ఏదైనా ఒక మంచి శీర్షిక ఆలోచించి పెడితే బాగుంటుంది అన్నప్పుడు పూసపాటి కృష్ణరాజు గారు, పతంజలి గారు, అల్లం శేషగిరిరావు గారు, ఎందరో ఇంకా చెప్పాలంటే ఎస్వి రంగారావు గారు కూడా వేట కథలు రాసిన వాళ్ళలో ఉన్నారు. కాబట్టి వేట కథలు అనే అంశం మీద పెట్టి చాలా కొత్త సబ్జెక్ట్ని మీరు తీసుకొచ్చినట్టుంటుంది. మంచి చర్చ జరుగుతుంది, మంచి విమర్శ వస్తుంది. మీరు కార్యక్రమం చేయండి. మొట్టమొదటి మీటింగ్లోనే, మొట్టమొదటి ఎజెండాలోనే దాన్ని మృణాల్ గారు అంగీకరించినందుకు, ఆమోదించినందుకు కూడా నేను వారి ప్రపంచంలో తెలియజేసుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. అలాగే official engagements, he would like to give his address initially, and then we will proceed with the rest of the program. So I now request Muniswami Garu to give his message. అసలైన అప్పటికి అర్థ సన్యాసం చేసేసాడు. 75 రోజుల బట్టి వేటకి వెళ్ళలేదు అనారోగ్యం వల్ల. ఆవిడ ఎందుకో పొద్దున లేచి బయలుదేరాడంతే. ఒక అంశం మీద ఒక రోజు పాటు సదస్సు నిర్వహించుకుంటాము. నిజానికి శీర్షికను నేను చెప్పినప్పుడు ఇంతకుముందు చెతికింది అన్నట్టుగా మేము సలహా మండలిలో మాట్లాడుకోవడం వేరు. ఆ తర్వాత దాన్ని ఢిల్లీకి పంపాలి. ఢిల్లీలో మా కార్యక్రమాలన్నీ ఆమోదం పొందాలి. దానికి పంపించినప్పుడే ప్రధాన కార్యదర్శి మాకు ఉన్నారు అక్కడ, శ్రీనివాసరావు గారిని, పుట్టిరెడ్డి శ్రీనివాసరావు గారిని. ఆయన ఫోన్ చేసి ఇంత మంచి అంశాన్ని మీరు ఎలా ఎన్నుకున్నారు? మీ ఇంతవరకు తెలుగు సాహిత్యంలో ఇన్నేళ్ల బట్టి ఏ భాషలోనూ ఈ అంశం పైన సదస్సు జరగలేదు. మీ సదస్సు గురించి మీ ఇన్విటేషన్ కార్డు అందరికీ పంపిస్తాము. వేరే వాళ్ళకు కూడా ఈ ఆలోచన వచ్చి వాళ్ళ భాషల్లో కూడా ఇటువంటి కథల మీద సదస్సు నిర్వహిస్తారేమో చూస్తాను అన్నారు. మొన్న కలిశారు, బాగా కలిసినప్పుడు కూడా ఆయన అన్నారు ఆయనకు 2 రకాలుగా ఈ కార్యక్రమం మీకు చాలా ప్రేమగా ఉంది. ఒకటి ఏమిటంటే అంశం నచ్చడం, రెండవది యానం ఆయన ఎప్పుడు చూడలేదు. అందుకని శ్రీనివాసరావు, మీరు యానాము పెట్టుకున్న తేదీ నాకు అనుకూలంగా లేకుండా రాలేకపోతున్నాను. ఇంకొకసారి యానాంలో మరో సదస్సు పెట్టండి, నేను తప్పకుండా వస్తాను, నాకు ముందుగా చెప్పండి, నేను వస్తాను అప్పుడే చెప్పేశారు ఆయన. కాబట్టి మీ యానాంలో మేము ఇంకోసారి వచ్చే ప్రమాదం ఉందని మీకు సభావంతంగా తెలియజేసుకుంటున్నాను. సాహిత్య అకాడమీ తరఫున మంచి కార్యక్రమాలు చేశారు. మొట్టమొదట అక్టోబర్ 31, 1919 అంతా ముందు జరిగింది. 2016లో డాక్టర్ ఎన్ గోపి గారు కన్వీనర్గా ఉండగా ఇదే వేదిక మీద ఆ కథాపట్నం జరిగింది. తర్వాత తమిళనాడు సాహిత్య అకాడమీ కన్వీనర్ సంపత్ గారు ఆ తమిళనాడు నుంచి ఇక్కడికి ఒక 60 పైగా కవులు, రచయితలు వచ్చి అది ఒక కంపారిజన్ ఆఫ్ మోడర్న్ తెలుగు తమిళ్ షార్ట్ స్టోరీస్, కంపారిజన్ ఆఫ్ తులనాత్మక అధ్యయనం, మృణాల్ గారు తులనాత్మక అధ్యయనం సంబంధించింది. ఇక్కడ తమిళ్ తెలుగు కథా షార్ట్ స్టోరీలకి నేను విచిత్రం ఏంటంటే, నేను అది ప్రధాన ప్రసంగం కీలకోపన్యాసం చేశాను. 55 ఏళ్ళ క్రితం, 60 ఏళ్ళ క్రితం మేము నిక్కర్లు వేసుకున్న టైంలో మాకు మా ఇంటి దగ్గర, ఎందుకంటే ఆయనకి మా తండ్రి గారు పెద్ద మేనమామ, ఆ పెద్ద మేనమామ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర కనుమము అయితే ఉప్పు ఇలా అడుగుబద్దు ఆందోళన తెచ్చి వాటిని మొక్కలు పెట్టి ఊళ్ళో రాజులకి అందరికీ ఓటాలు కలిసి పంపించుకోవాలి. అదే కాదు, ఇంకా గుర్తు ఆయన కూడా మేము వెళ్ళేవాడు పెద్ద దండలు వేసుకుని అలా నడుచుకుంటూ ఒక డబ్బుగా దండ వేసుకుని ఆ మొత్తం చెరువు అనే దగ్గర ఆ చెరువులో నేను చిలకపోతం కొట్టడానికి వెళ్ళినప్పుడు మేము కూడా ఆయన అనుసరించుకోవాలి. అంటే వేటకు సంబంధించి నాకు ఏదో ఉంటుంది సంబంధం అది చేయడం అనేది అప్పుడు నాకు జరిగినట్టు. అదే తర్వాత వ్యాసంగా కూడా దాన్ని మాట్లాడుకోవచ్చు. ఇక
తర్వాత కథాపథనం జరిగింది. ఇంకా ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక చాలామంది వచ్చారు, వాళ్ళు చాలామంది వచ్చారు, చాలా చక్కగా జరిగింది. ఆ తర్వాత మన భాస్కర్ రెడ్డి గారు డిగ్రీ కాలేజీలో ఆయన పేరు కంపారిటివ్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లిటరరీ ఎలిమెంట్స్ ఇన్ ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగు సదస్సు. ఈ సదస్సుని ఎస్ఆర్కే గవర్నమెంట్ కాలేజీలో జరపడమే కాకుండా అక్కడ పత్ర సమర్పణం చేసినటువంటి వాళ్ళ యొక్క ప్రసంగ పాఠాలని కృష్ణం గారు కూడా జరిగింది. కృష్ణం గారు కూడా వాళ్ళు ప్రోత్సాహం పనిచేయడం జరిగింది. ఇట్లాగా మాకు తర్వాత నేనైతే మరో 3 ఇతర ప్రాంతాల్లో పాండిచేరి ఏమనంటే కాకినాడ ఉత్తర ప్రాంతాల్లో నేను కథాపట్నం కలుసుకోవడం చేయడం కూడా అది నాకు ఒక సాహిత్య కారణంతో ఉన్నటువంటి ఒక సాహిత్య వ్యక్తులతో చెప్తాను. ఇంకా వ్యాపార సదస్సులు ఎప్పుడో గత కాలపు వైభవ చిహ్నాలు వినోదము లేదా ఇంకేం పేరు పెట్టినా కానీ అది ఒక రకంగా చెప్పారు కదా ఇందాక ఇంట్లో ఒక పులిచాము, ఒక దొంతుతో పెట్టుకోవడం మనకు ఒక పెద్ద హోదా చిహ్నం. అట్లా వైభవ చిహ్నం వేట అనేది గొప్పవాళ్ళ గొప్పతనాన్ని ప్రదర్శించుకునే ఒక ఆట. అయితే ఇప్పుడు ఆ మనుషులు ఉన్నారా? అంత వేటాడగలిగిన రాజులు, అంత వేటాడాలనే ఆలోచన ఉన్నారా? గొప్ప వాడు ఉన్నారా అంటే అసలు ముందు కుదురుతుందా వేటాడడానికి? ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకున్నా ఒకవేళ దానికి ఏవో రూల్స్ రెగ్యులేషన్స్ లక్ష ఉంటాయి. అది కాకుండా పొరపాటున ఏమన్నా వేటాడాలని ప్రయత్నం చేస్తే ఆయన ఎవరు సినిమా యాక్టర్ ఉన్నారు కదా, నానాత్మలు పడుతున్నాడు కదా, ఇప్పటికీ ఇంకా కేసు నుంచి బయటికి రాలి. కృష్ణ చక్కెర వేటాడిన బాబా ఇప్పటికి ఇంకా బయటికి రాలి, ఇంకా కేసు నడుస్తూనే ఉంది సుప్రీంకోర్టులో. ఎప్పుడైనా శిక్ష కూడా పడవచ్చు. కాబట్టి అది కుదరదు. మరి ఇప్పుడు ఎందుకు వేట గురించి మాట్లాడతారు? వర్తమానంలో అది వినోదం అయితే వర్తమానంలో వేట అనేది ఒక అవసరం అని ఎందుకు అంటున్నాం అంటే 2 రకాల అవసరాలు ఉంటాయి దాంట్లో. ఒకటి, అప్పుడప్పుడు అడవిలోని జంతువులు ఊళ్ళ మీద పడి మనుషులు వేటాడడం మొదలుపెట్టారు. అవి ఎందుకు వేటాడతాయంటే మనం అడవిలో వేటాడుతున్నాం కాబట్టి. ఒకసారి ఇప్పుడు బాలగోపాల్ గారు ఒక వ్యాసం రాశారు. ఆ చుట్టుపక్కల చిత్తూరు జిల్లాలో ఏనుగులన్నీ ఊళ్ళలోకి వచ్చి పొలాల్లోకి వచ్చి ఊళ్ళు ధ్వంసం చేస్తుంటే ఆయన ఒక అబ్జర్వేషన్ చేశారు. సరే, నేను ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉండే ఒక గ్రామంలో 10th క్లాస్ చదువుకున్నాను. మా ఫాదరు నాకు అన్నం పెట్టలేక నన్ను హాస్టల్ చేశారు. హాస్టల్ మా ఊళ్ళో స్కూల్ ఉంది. కానీ వీడికి 3 పూటల అన్నం పెట్టలేము అనుకున్న మా నాన్న హాస్టల్ ఉండే ఒక చోటు పంపించేశారు. అక్కడ నువ్వు బీసీవా ఎస్సీవా అని అడిగాడు. కాదు, వేట ఎక్కడ మొదలవుతుంది? చదువుకోవడం కోసం కూడా మీరు ఇది అడిగి నన్ను దూరం చేశారు. సరే, ఏదో ఎవరో మదనాపంతు సత్యనారాయణ మూర్తి గారు అట్లా ఎవరో సహాయం చేయడం వల్ల హాస్పిటల్లో సీట్ ఉంది. విజయ్ కుమార్ పేరు ఒక ఫ్రెండ్ అయ్యారు. ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో వేట కథలు రాసిన వాళ్ళు అనేక మంది మనకి తెలుగు సాహిత్యంలో తారసలుతారు. మరి కథలు చదివినప్పుడు వారు పైకి వేట, జంతువులు వీటి గురించి రాస్తున్నట్టు మనకు కనిపించినా కూడా లోపల వాళ్ళు స్పృశించింది మానవ ప్రవృత్తి, మానవుని యొక్క నైజం ఇత్యాదులన్నీ కూడా మనం అంతర్లీనంగా కథల్లో మనకు కనిపిస్తాయి. అందుకే కేంద్ర సాహిత్య అకాడమీ ముఖ్యంగా ఈ వేట కథలు రాసిన వాళ్ళు ఎవరైతే ఆధునికోత్తర తెలుగు సాహిత్యంలో ఉన్నారో వాళ్ళందరినీ ఎంపిక చేసి పతంజలి గారిని, ఒక పూసపాటి కృష్ణరాజు గారిని, ఒక జేపీ వైద్య గారిని, అలాగే ఇంకా ఇతరు ఎస్వి రంగారావు గారు వేట కథ రాశారు.
ఇట్లాంటి ఇతర రచనలు కూడా చేసినటువంటి ఇతర రచయితలందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళు రాసినటువంటి వేట కథలంతా ఒక దగ్గర చేర్చి దీని మీద ఒక రోజంతా నడిచేటువంటి ఒక సదస్సు నిర్వహించాలని కేంద్ర సాహిత్య అకాడమీ భావించింది. ఆ రకంగా వేట కథలు, తెలుగు సాహిత్యంలో వేట కథలు అనే పేరు మీద ఈరోజు యానాంలో స్ఫూర్తి సాహితీ సమాఖ్య యానాం ఆధ్వర్యంలో ఈ కేంద్ర సాహిత్య అకాడమీ స్ఫూర్తి రెండు కలిపి సంయుక్తంగా ఈ ఒక్కరోజు వేట కథల సదస్సులు ఇక్కడ నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రారంభ సభలో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి కన్వీనర్గా ఉన్నటువంటి ప్రసిద్ధ రచయిత్రి మృణాలిని గారు అధ్యక్షోపన్యాసం చేశారు. ఆ తర్వాత 2 సమావేశాలు జరుగుతున్నాయి. మొదటి సమావేశంలో అవధానుల మణిబాబు గారు, అలాగే వాసిరెడ్డి నవీన్ గారు, కథా నవీన్ గారు అంటారు, వారు 2 అంశాల మీద వేట కథలకు సంబంధించి మాట్లాడతారు. అలాగే చివరి సమావేశంగా మధ్యాహ్నం భోజనానంతరం జరిగేటువంటి ఈ యొక్క చర్చలో మందలపర్తి కిషోర్ గారు, అలాగే పతంజలి గారి సాహిత్యం మీద పరిశోధన చేసి డాక్టరేట్ సాధించినటువంటి జవా నీరజ్ గారు, అలాగే అద్దేపల్లి ప్రభు గారు సుప్రసిద్ధ రచయిత, కథా రచయిత వారు ఇతర రచయితలు రాసినటువంటి వేట కథలు స్పృశిస్తూ ప్రసంగాలు చేస్తారు. అది ఈరోజు ఈ వేట కథల యొక్క